హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యూఎస్లో సెయింట్ ప్యాట్రిక్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అన్నది చూపిస్తున్నాను. సో వీళ్ళు సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు వాళ్ళ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇలా పెరేడ్స్ని నిర్వహిస్తారు. సో ఆ పెరేడ్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ వీళ్ళు ఈ పెరేడ్ ఎందుకు చేస్తారు, అసలు వీళ్ళ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వీళ్ళు ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అన్న క్వశ్చన్స్కి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సెయింట్ ప్యాట్రిక్స్ డేని మార్చ్ 17కి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆ రోజు వీళ్ళ ఐరిష్ మేజర్గా ఈ ఫెస్టివల్ ఐరిష్ పీపుల్ వాళ్ళు చేసుకుంటారు. సో ఇది ఐరిష్ పీపుల్ వాళ్ళ ఫెస్టివల్. సో ఐరిష్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే యుఎస్లో ఉంటారో వాళ్ళు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, సో ఐరిష్ వారసుడు అయిన సెయింట్ ప్యాట్రిక్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటారంటే, వీళ్ళ ఐరిష్ కంట్రీకి క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేయడంలో ఈయన ఒక చాలా ముఖ్యమైన పాత్రని నిర్వహించారు. సో అందుకని ఈయనను గుర్తు చేసుకుంటూ వీళ్ళు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ మార్చ్ 17th రోజున ఆ సెయింట్ ప్యాట్రిక్ అనే పర్సన్ చనిపోయిన రోజు. సో ఆ డెత్ యానివర్సరీ డేని వీళ్ళు సెయింట్ ప్యాట్రిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, విచ్ ఈజ్ ఆన్ మార్చ్ 17th. సో ఈరోజు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ సెలబ్రేషన్ ఎందుకు చేస్తారు అన్నది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఈ సెలబ్రేషన్స్ ఏం చేస్తారు, అసలు ఈ సెలబ్రేషన్స్ని ఎలా చేసుకుంటారు? మనం ఇండియాలో మన ఫెస్టివల్స్ని ఉగాది ఒకలాగా, శివరాత్రి ఒకలాగా, దసరా ఒకలాగా, దీపావళి ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అలానే వీళ్ళ సెయింట్ ప్యాట్రిక్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే, అందరు కూడా గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు ఆ రోజు. ఇంకోటి, షామ్రాక్ అనే సింబల్ని వీళ్ళు చిహ్నంగా రిప్రజెంట్ చేస్తారు. షామ్రాక్ అంటే ఏంటి, మనం ఇండియాలో లక్కీ లీఫ్ అని చెప్పి మనం ఒక లక్కీ ప్లాంట్ అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. లీఫ్ మీరు ఈ వీడియోలో చూస్తే మీకు కనబడుతుంది. చాలామంది వాళ్ళ వెహికల్స్ పైన, వాళ్ళ డ్రెస్సెస్ పైన, వాళ్ళ ఫ్లాగ్స్ పైన ఈ 3 లీవ్స్ ఉన్న సింబల్ కనబడుతుంది కదా, దాన్ని షామ్రాక్ అంటారు. వీళ్ళు ఆ షామ్రాక్ని చిహ్నంగా రిప్రజెంట్ చేస్తారు ఈ ఫెస్టివల్కి. అండ్ ఈ ఫెస్టివల్ గ్రీన్ కలర్ థీమ్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ. అండ్ ఆ రోజు సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటారు. మోస్ట్లీ వీళ్ళు చాలా గ్రాండ్గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటంటే పెరేడ్స్ నిర్వహించడం. సో యూఎస్లో న్యూయార్క్, చికాగో అండ్ బాస్టన్, ఈ 3 స్టేట్స్లో వీళ్ళు చాలా గ్రాండ్గా పెరేడ్స్ని నిర్వహిస్తారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చికాగోలో అయితే సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు ఒక రివర్ని గ్రీన్ కలర్తో డై చేస్తారు వాళ్ళ ఫెస్టివల్ని రిప్రజెంట్ చేస్తూ. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ వీళ్ళు ఆ రోజు పెరేడ్లో ఏం చేస్తారంటే, వీళ్ళ ఐరిష్ పీపుల్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్సు, ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వీటన్నిటిని చూపిస్తారనమాట. వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు పెరేడ్స్ని నిర్వహిస్తారు. సో వాళ్ళు ఫ్లూట్స్ ఊదడము, బ్యాక్ పెప్పర్స్ అని చెప్పి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళది, ఆ మ్యూజిక్ ప్లే చేస్తూ పెరేడ్స్లో వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళది స్టెప్ డ్యాన్స్ అన్నది ఒక ఫేమస్ ఐరిష్ డ్యాన్స్ అన్నమాట, దాన్ని కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పెరేడ్స్లో. అలాగే వెహికల్స్ని డిఫరెంట్ టైప్స్లో అలంకరిస్తారు. డిఫరెంట్ కలర్స్లో, మ్యాక్సిమం గ్రీన్ కలర్ యూస్ చేస్తారు. మొత్తం గ్రీన్ కలర్ థీమ్లో వీళ్ళు అంతా డెకరేట్ చేసుకొని వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ పెరేడ్స్ నిర్వహిస్తారు. అండ్ యుఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉంటారు. అలానే వన్ టైప్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆర్ దీస్ ఐరిష్ పీపుల్. సో ఈ ఐర్లాండ్ పీపుల్ వాళ్ళ కంట్రీ నుంచి యూఎస్కి
ఇమిగ్రెంట్స్ లాగా వచ్చారు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫెస్టివల్ని సెయింట్ ప్యాట్రిక్స్ డేని వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఇండియా నుంచి యుఎస్కి వచ్చినా సరే ఇక్కడ ఉగాది, శివరాత్రి, దసరా, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలానే ఐరిష్ పీపుల్ వాళ్ళు ఐరిష్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ సెయింట్ ప్యాట్రిక్స్ డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ కొన్ని ప్లేసెస్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇంకా వీళ్ళు ముఖ్యంగా చేసే ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళు ఈరోజు ప్యారేడ్ జరుపుతున్న సమయంలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ లాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ మా ప్లేస్లో అయితే క్యాండీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. బట్ వేరే స్టేట్స్లో అయితే హోమ్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా, నీడీ పీపుల్, వాళ్ళకి వీళ్ళు డబ్బులు కూడా పంచుతారు. కొంతమంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట ఈ పెరేడ్ చేస్తున్న టైంలో. సో అలా వీళ్ళు సెయింట్ ప్యాట్రిక్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పబ్స్లో మొత్తం గ్రీన్ కలర్ థీమ్తో డెకరేషన్ చేయడము, డిఫరెంట్ ఆఫర్స్ పెట్టడము, అండ్ స్పెషల్లీ ఆ రోజు వాళ్ళ ఫుడ్ ఏదైతే ఉందో అది వండి తినడము వాళ్ళకి అలవాటు. సో వీళ్ళు ఐరిష్ పీపుల్ కార్న్డ్ బీఫ్ ఆ రోజు తింటారు అండ్ చేసుకొని తింటారు. ఇంకొకటి ఆ రోజు వీళ్ళ స్పెషల్ డ్రింక్స్ని కూడా చేసుకుంటారు అన్నమాట. సో ఇదండి సెయింట్ ప్యాట్రిక్స్ డే సెలబ్రేషన్స్. ఇది యుఎస్లో ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఏ రోజు జరుపుకుంటారు, ఏమేం చేస్తారు అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని. సో ఇలాంటి యుఎస్లో జరిగే ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలన్నా, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ మీరు యూఎస్ నుండి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను మీకు కామెంట్స్లో చెక్ చేసుకొని దాని మీద వీడియోస్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.